చంద్రబాబు మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలను ఓర్చుకోలేక ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో నిర్వహిస్తున్న జాతీయ ఎడ్లబల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జాతీయ ఎడ్లబల ప్రదర్శనను అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలను నందమూరి తారక రామారావు వర్ధంతి రోజున ప్రారంభించి మంత్రి నారా లోకేష్ జన్మదినం వరకు నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. పెద్దలు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏదైతే సంక్రాంతి ఉత్సవాల తర్వాత మళ్ళీ అన్నగారి వర్ధంతి దగ్గర నుంచి యువ నాయకుడు ఆంధ్ర రాష్ట్రం కోసం అహర్నిశగా కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారి జన్మదినం వరకు రేపు 300 అడుగుల దూరాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయ, మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఏదైతే ఇవాళ వ్యవసాయ పరంగా గతంలో ఈ ఎడ్ల ప్రదర్శనకి 2014 ముందు బ్యాన్ ఉంది. కానీ ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రైతాంగం కోరుకునేది ఈ బల ప్రదర్శన కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా కోరుకుంటారు. దాన్ని మళ్ళీ ప్రోత్సహించేందుకు మనస్ఫూర్తిగా మరి చంద్రబాబు నాయుడు గారు అభినందన తెలియజేసుకుంటూ మరి 2014 నుంచి 19 వరకు అలాగే మళ్ళీ ఈ సంవత్సరం ఇది 5వ సంవత్సరం మరి పుల్లారావు గారి నాయకత్వంలో కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందన. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువగా వ్యవసాయం పండించే రైతాంగం ఎడ్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ ఎప్పటికప్పుడు మరి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఒంగోలు జాతి కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ ఒంగోలు జాతిని కూడా ఇవాళ ప్రోత్సహించుకోవడం అనేది అభినందనీయం. మరొకసారి పుల్లారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ చూస్తా ఉన్నాం రాష్ట్రంలో చాలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 20 నెలల కాలంలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, అనేక దేశ విదేశాల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు వస్తాయి. 2025వ సంవత్సరంలో దాదాపు దేశం మొత్తం వచ్చినటువంటి పెట్టుబడులు ఒక 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారి యొక్క పనితనం ఇవాళ దావోస్ కూడా -6 డిగ్రీలో కూడా వెళ్ళి దావోస్లో ఇవాళ మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన లక్ష్యంతో పనిచేస్తారు. ఇవాళ పనికి మాలినటువంటి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తామంటే చోరీ అంటారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏగలు తోలుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ క్రెడిట్ అంతా మాదని మాట్లాడుతారు. ఇవాళ అమరావతిలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇవాళ అదంతా కూడా మేమే చేసామని చెప్తాం. రాయలసీమలో ప్రాజెక్టులు ఇవాళ వేగవంతంగా ముందుకెళ్తా ఉంటే దాన్ని ఏదో రాజకీయం చేయాలని